మౌన పోరాటం మౌన పోరాటం. ఆడపిల్లలకి దుర్గ కొంటే నా మగ పిల్లలకి వాళ్ళ భార్యలకి నేను కొన్నాను. అయ్యో అత్తయ్యా, నిజంగా నీ మనసు బంగారం. నా దుర్గత్తయ్య ఉంటే ఎంత గొప్పగా ఆలోచిస్తుందో నువ్వు కూడా అంతే గొప్పగా ఆలోచిస్తున్నావు. నాకిద్దరు బంగారం లాంటి అత్తలు దొరకడం నా అదృష్టం. నీ అదృష్టం కాదమ్మా, ఈ రోజుల్లో ఇంత మంచి కోడలు దొరకడం దుర్గ చేసుకున్న అదృష్టం. కానీ దుర్గ అదృష్టం మీద ఎలాంటి చెడు శక్తి వాలుతుందా అని భయంగా ఉందమ్మా. ఏ అత్తయ్యా, ఏమైంది? అదేనమ్మా, బట్టల షాప్ దగ్గరికి సువర్ణ వచ్చింది. దుర్గ సువర్ణకి ఎదురుపడిందమ్మా. అప్పుడు సువర్ణ అన్న మాటలు కిందకొస్తుంటే నా చెవిని కూడా పడ్డాయి. ఆ మాటలు విన్న దగ్గర నుంచి నాకు చాలా భయంగా అనిపిస్తోంది. అత్తయ్య, ఏమంది సువర్ణ? నీ కొడుకులతో నువ్వు చాలా సంతోషంగా ఉండాల్సిన టైం చూస్తాను, నీతో కన్నీళ్లు పెట్టిస్తాను. అది అతి త్వరలోనే జరుగుతుంది. ఆ మాటలు వినబడి దగ్గర నుంచి సువర్ణ ఎప్పుడు ఏ ప్రమాదం తలపెడుతుందా అని నాకు భయంగా ఉందమ్మా. నేనిక్కడుండగా ఆ సువర్ణ వల్లేదన్న ప్రమాదం వస్తే నేనెలా ఎదిరించగలను? అత్తయ్యా, నువ్వేం కంగారు పడుకు. దుర్గత్తయ్య మనకి ఎంతో దూరంలో లేదు, ఈ ఊర్లోనే ఉంది. ఏదైనా సమస్య వస్తే తను చూసుకుంటుంది. నువ్వు ధైర్యంగా ఉండు. ప్రమాదం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో తెలియనప్పుడు అంత ప్రశాంతంగా ఎలా ఉండగలను? నాకు చాలా భయంగా ఉందమ్మా. ఏంటి? ఆన్లైన్ డెలివరీ అండి. ఇవ్వండి. డబ్బులు కట్టాలండి? అవసరం లేదు, పేమెంట్ అయిపోయింది. అవునా? ఇక్కడ ఒక సైన్ చేయండి. ఓకే. పెద్దయ్య గారు, చిన్నయ్య గారు, వస్తున్నారా? జానకమ్మ గారు, సౌందర్య గారు, ఏదో పార్సిల్ వచ్చిందండి, రండి. పార్సిలా? ఎవరు పంపించారు? ఎవరికి పంపించారు? అది మనకు కాదులే నాన్న. ఏ మహేంద్రకో విశాలాక్షికో వచ్చుంటాయి. ఎప్పుడో ఇలాంటివన్నీ వాళ్ళకే కదా వస్తుంటాయి. సత్య, నువ్వు తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేయి. ఆగండి ఆగండి, దాని మీద పేరు చూడకుండా వాళ్ళకిచ్చేయమంటారేంటి? ఎప్పుడు వాళ్ళకే పార్సల్ రావాలా? మనకి రాకూడదా? 1 minute. మనకా? మనలో ఎవరికొస్తుందమ్మా? చూస్తే తెలిసిపోతుంది కదమ్మా. రే, ఇటువరా సతీ. తీసుకోండి. సౌందర్య పేరు మీద వచ్చిందిరా. నా పేరు మీద? సౌందర్యకి ఇది ఎవరు పంపించారు? ముందసలు అందులో ఏముందో చూస్తే కదా తెలిసేది. ఓపెన్ చేసి చూడండి. ఓపెన్ చేయమ్మా. ఇవి కొత్త ఫోన్లు అమ్మా. అమ్మా, కొత్త ఫోన్లమ్మా, 2 ఉన్నాయి. నాన్న, తాతయ్య, ఫోన్లున్నాయి. సౌందర్యకి 2 ఫోన్లా? అమ్మాయి గారు, మీరు పెద్దయ్య గారిని ఫోన్ కొనమన్నారు కదా, అందుకే పెద్దయ్య గారు ఒకేసారి 2 ఫోన్లు కొన్నారేమో. తాతయ్య, ఈ ఫోన్లు కొన్నది నేను కాదమ్మా. నువ్వు కాదా? మరెవరు కొన్నారు? ఎవరు కొన్నారు? మరి ఎవరు కొన్నారు? జానకి. అమ్మా, జానకి, నువ్వు కొన్నావా? నీ దగ్గర అన్ని డబ్బులున్నాయా? ఒరే కళ్యాణ్, ఇంత ఆస్తికి నువ్వు యజమానివిరా. నువ్వు యజమానివంటే నీ భార్య యజమాని కాదా? తనకు డబ్బులు కొదవేంటి? నోటి మాటతో లక్షలు వచ్చి కాళ్ల ముందు పడతాయి. అమ్మా,
నా కోసం ఫోన్లు కొన్నావా? ఉమ్. నువ్వు త్వరలో చదువుకోవడం మొదలు పెడుతున్నావు. ఎప్పటినుంచో ఫోన్ కావాలని ఆశపడుతున్నావు. నీ ఆశ తీర్చడం కోసం మాత్రమే కాదు, నీ అవసరాలు తీర్చుకోవడానికి కోసం కూడా ఈ ఫోన్ కొన్నాను. అమ్మా, ఫోన్లు చాలా చాలా బాగున్నాయమ్మా. సంతోషమా? చాలా చాలా సంతోషం. కానీ నాకు 2 ఫోన్లు ఎందుకు? ఆ ఫోన్లో ఒకటి నీకు, ఒకటి మీ నాన్నకి. ఓ, నాన్నకి ఫోనా? నాకా? నాకు ఫోన్ ఎందుకు జానకి? మహేంద్ర దగ్గర ఫోన్ ఉంది, మరి మీ దగ్గర? అవునవును, మహేందర్ దగ్గర ఫోన్ ఉంది, అయితే నా దగ్గర కూడా ఫోన్ ఉండాలి. సౌందర్య, నాకో ఫోన్ ఇయ్యి. హ్మ్. బాగుంది. ఏమండి, కానీ మీ దగ్గర ఫోన్ ఉండాల్సింది మహేంద్ర దగ్గర ఫోన్ ఉందని కాదు. మీరు ఆఫీస్లో అడుగు పెట్టే లోపు దాన్ని ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి. ఏంటి ఈ చదువులేని మొద్దు ఆఫీస్కి వెళ్తాడా? ఛా, వెళ్ళి ఏం చేస్తాడో? ఆఫీస్ అంతా క్లీన్ చేస్తాడా? అక్కడున్న వాళ్ళకి కాఫీ టీలు ఇస్తాడా? అమ్మా, అసలు ఈ ఫోన్ ఉపయోగించడం ఎలా నేర్చుకోవాలి? నేర్చుకున్న వాళ్ళు నేర్పిస్తే నేర్చుకోవచ్చు. నేర్చుకున్న వాళ్ళ? మ్మ్. ఆ, రుద్రా, నక్కి చూసింది చాలు, ముందిక్కడికి రా. ఏంటి, వస్తున్నావా? ఆ, వస్తున్నా. జానకి, అన్నీ చూస్తున్నా మాకెవ్వరికి. రుద్ర అక్కడ ఉందని తెలీదు. ఏమీ చూడలేను, నువ్వు ఎలా తెలుసుకున్నావు? హ, అది తెలియడానికి చూపే ఉండాలా ఏంటి? బెల్లం ఎక్కడుంటే అక్కడ ఈగలుంటాయి. సత్తి మనందరినీ పిలిచినప్పుడే ఎందుకు పిలుస్తున్నాడు అనే కుతూహలంతో రుద్ర కూడా వచ్చేస్తుందని నేను ఊహించాను. చూపుంటే కళ్ల ముందున్నది చూడగలం, చూపు లేకపోతే ప్రపంచం మొత్తాన్ని ఇక్కడి నుంచే మనసుతో చూసేయగలం. ఏం రుద్ర, వస్తున్నావా? ఆ, ఏంటో చెప్పండి. ఏంటి రుద్ర, ఫోన్ ఉపయోగించడం తెలియని వాళ్ళకి, చదువులేని మొద్దులకి ఫోన్ ఎందుకు అనుకుంటున్నావా? ఆయన ఆఫీస్కెళ్ళి ఏం చేస్తారు అనుకుంటున్నావా? అంటే అది అమ్మో, అక్కడ నిలబడి నేను మనసులో అనుకున్నదంతా విన్నట్టుగా చెప్పేస్తోంది. ఈ అత్తయ్యకి బ్లాక్ మ్యాజిక్ లాంటివి వచ్చాయంటే? ఆహా, అలాంటివేవి రావు గాని నీకొచ్చిన పని చేసి పెట్టు చాలు. అమ్మో, నా మనసులో ఏమనుకున్నా తెలిసిపోతుందేంటి? రుద్రా, నాకేం తెలిస్తే నీకెందుకు? నీకు తెలిసిన పని చేయమన్నానా? ఏం చేయాలి? సౌందర్య, నీ దగ్గరున్న ఫోను మీ నాన్న దగ్గరున్న ఫోను తీసి రుద్రకివ్వు. తీసుకో. ఏం చేయాలి వీటిని? వాటిని ఆన్ చేసి రెడీ చేసి వాళ్ళకివ్వు. ఇంకా వాడుకోండి ఫోన్లు. అమ్మా, ఫోన్లు ఆన్ అయిపోయాయి. ఏ రుద్ర, ఆగు. ఏంటి, వెళ్ళిపోతున్నావా? ఆన్ చేసి రెడీ చేసి ఫోన్లు ఇచ్చేసి వెళ్తున్నాను. అంటే ఇప్పుడు ఆ ఫోన్లు 2 పనిచేస్తున్నాయా? అన్ని రకాలుగా పనిచేస్తున్నాయా? అయితే నీ ఫోన్ సౌందర్యకిచ్చి సౌందర్య ఫోన్ నువ్వు తీసుకుని వాడుకో. అంటే అది అది ఇది ఇది కాదు. ఫోన్లో సిమ్ వేయకుండా, దానిలో యాపిల్ లేకుండా ఫోన్ పనిచేస్తుందా? ఇవన్నీ నీకెలా తెలుసు? అది జానకి నాతో ఆ ఫోన్లు బుక్ చేయించినప్పుడే ఆ కంపెనీ వాళ్లకు ఫోన్ చేయించింది. వాళ్లతో మాట్లాడి ఆ ఫోన్లు ఎలా పనిచేస్తాయి, అందులో మొత్తం యాప్లు ఏంటని, ఎన్ని ఫీచర్స్ ఉన్నాయని అన్నీ వివరంగా అడిగి తెలుసుకుంది. జానకి,
నువ్వెంత తెలివైందానివి జానకి, అన్నీ తెలుసుకునే ఫోన్ కొన్నావా? జీవితం మొత్తం దెబ్బలు తింటూనే ఉన్నాం కదండి, మరి ఆ మాత్రం పాఠాలు నేర్చుకోపోతే మనం మనుషులు ఎలా అవుతాం? అవునవును, తెలుసుకోవాలి. ఇదిగో రుద్ర, ఇంకో గంటలో సిమ్ కార్డ్స్ వస్తాయి. అప్పుడ వేసి యాపిల్ కూడా వేసి సౌందర్యకి మీ మావయ్యకి అన్నీ నేర్పించు, సరేనా? ఏంటి? ఆ, సరే. ఇక వెళ్ళు. ఆ, అమ్మా, నీలో చాలా మార్పు వచ్చింది. నువ్వెప్పుడు ఇలాగే ఉండాలి, మా మంచమ్మ. అవునవును, నా మంచి జానకి. ఆగండి ఆగండి. ఓ. నక్షత్ర ఇప్పుడెలా ఉంది? ఓకే అనిపిస్తుంది డాక్టర్, పెయిన్ కూడా ఏం లేదు. సరే పద, బ్యాండేజ్ తీసేస్తాను. ఓకే. సువర్ణ నక్షత్రకి ఫోన్ చేస్తుందంటే నక్షత్ర ఇంకా సువర్ణకి టచ్లోనే ఉందా? నక్షత్ర, షీస్ ఫైన్ నౌ. 2 రోజుల వరకు బరువులు ఎత్తొద్దు, తర్వాత నుంచి నీ ఇష్టం. ఈ 2 డేస్ మెడిసిన్స్ కంటిన్యూ చేయి, తర్వాత ఆపి. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మీరు వెళ్ళొచ్చు. నక్షత్ర పద. నక్షత్ర, 15 రోజుల తర్వాత నీ చేతికున్న కట్టు తీసేశారు. అందుకు నాకు చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. అవును, నాకు కూడా రిలీఫ్గానే ఉంది. కానీ ఒక్క విషయంలో నాకు ఊపిరి ఆడినట్టుగా అయిపోతుంది. ఏ విషయంలో మురారి? సువర్ణ విషయం. సువర్ణ విషయమా? నువ్వు సువర్ణతో కాంటాక్ట్లో ఉన్నావా? అబ్బే లేదు, నీకు నచ్చట్లేదు కదా, అందుకే నేను తనతో కాంటాక్ట్లో లేను. అబద్ధం. నువ్వింకా సువర్ణతో మాట్లాడుతున్నావు. అబ్బే లేదు మురారి. ఏంటిది? ఇందాకే సువర్ణ 2 సార్లు కాల్ చేసింది. ఎందుకు చేసింది? అది తను ఎందుకు చేసిందో నాకు తెలీదు. రోజు నువ్వు తను మాట్లాడుకుంటున్నారు. ఎందుకు? ఏం మాట్లాడుకుంటున్నారు? అది నేనేం మాట్లాడట్లేదు, తనే నాకు రోజు కాల్ చేస్తుంది. నేను కాల్ ఆన్సర్ చేయకపోయినా చేస్తుంది. వద్దు అంటే వినిపించుకోదు. చేసి ఏం మాట్లాడుతుంది? నిన్ను తన కొడుకుని చేయమంటుంది. నువ్వు నేను వాళ్ళ ఇంటికి రావాలని ఆశపడుతూ ఉంటుంది. ఒక్కసారి కాదు, ఎన్నిసార్లు ఫోన్ చేసి ఎంతసేపు మాట్లాడినా టాపిక్ మొత్తం నీ చుట్టూ తిరుగుతుంది. వద్దు నక్షత్ర, ఇంకా నువ్వు సువర్ణతో మాట్లాడొద్దు. ఆమె కాల్స్ కూడా నువ్వు ఆన్సర్ చేయొద్దు. అసలు ఆమె నంబర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టు. ఓకే మురారి, నువ్వు కూల్గా ఉండు, నేను తనని బ్లాక్ చేస్తాను. ముందు నువ్వు తన నంబర్ బ్లాక్ చేయి. బ్లాక్ చేస్తాను, నువ్వు ముందు పద. పద.
రారుద్రా ఫోన్లు తెచ్చావా? ఆ, అయిపోయింది. సిమ్ములు వేసావా? ఆ, వేశాను. అన్ని యాప్స్ వేసావా? ఆ, ఆ ఫోన్లు ఎలా ఉపయోగించాలో సౌందర్యకి మీ మావయ్యకి చెప్పు. ఇదిగో నువ్వు కనిపిస్తున్నావు. నానా ఒకసారి నీ ఫోన్ ఇటు ఇవ్వు. హ్మ్. అమ్మా ఇదిగో నాన్న ఫోన్ తీసుకో. నేను నా ఫోన్ నుంచి నీకు ఫోన్ చేస్తాను. ఒకసారి మాట్లాడుకుందాం. నువ్వు ఇక్కడే ఉండు, నేను అక్కడికి వెళ్ళి ఫోన్ చేస్తాను. సరే. ఫస్ట్ టైం కదా ఇలా విలేజెస్ లాగా బిహేవ్ చేస్తారులే. రుద్రా, ఏమనుకుంటున్నావు సౌందర్య గురించి? ఆ, ఆహా, నేనేమనుకోవట్లేదు. ఏంటో నాకేం అర్థం కావట్లేదు. అన్నీ ఇవిడికి ఎలా తెలుస్తున్నాయి? హలో. అరే జానకి, నీకు ఫోన్ ఎలా తీయాలో కూడా తెలిసిపోయిందా? నాకు అన్ని అలా తెలిసిపోతాయి అంతే. అమ్మా ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నానమ్మా. నా కూతురు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది కదా, అందుకే నేను చాలా చాలా బాగున్నాను. అమ్మా నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి. నాకు ఫోన్ కొనిచ్చినందుకు ముద్దు పెట్టాలి. చాలా థ్యాంక్స్ అమ్మా. అమ్మాయి గారు ఏంటండి ఇది? ముద్దులు పెట్టాలంటే మీ అమ్మగారు మీ ఎదురుగానే ఉన్నారు కదా, మీరు డైరెక్ట్ గా వెళ్ళి ముద్దులు పెట్టుకోవచ్చు కదా. ఏ సత్తి, నువ్వు అరవకు. నేను ఫోన్ మాట్లాడుతుంటే డిస్టర్బ్ అయిపోతుంది. బాగుందమ్మా. ఫోన్లో మాట్లాడాలంటే ఎక్కడో ఉండి మాట్లాడాలి. 20 అడుగుల దూరంలో నిలబడి 40 అడుగులకు వినబడేలా గొంతు పెంచి మాట్లాడితే చూసేవాళ్ళు నవ్వుకుంటారు. అదిగో రుద్ర గారిని చూడండి, ఎలా లోపల లోపల నవ్వుకుంటున్నారు. సత్తి, మధ్యలో నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు? వాళ్ళేదో మాట్లాడుకుంటున్నారు కదా. సరే అమ్మా, ఉంటాను. బాయ్. బాయ్ అమ్మా, బాయ్. అమ్మా అయ్యో. జానకి, జానకి, ఇప్పుడు నేను నీతో మాట్లాడతాను, నువ్వు నాకు ఫోన్ చేయి. అలాగే. మీ నాన్నకు ఫోన్ చేసి ఇవ్వు. వస్తుంది ఫోను. హలో, నేను నీ మొగుడిని మాట్లాడుతున్నాను. ఏమండి, ఏంటా మాటలు? నేనేం తప్పు మాట్లాడాను? ఫోన్లో మాట్లాడేటప్పుడు అలా నిమ్మగుణ్ణి పెళ్ళాం లేదా అనేసి ఇలాంటి మాటలు మాట్లాడకూడదండి. మీరు ముందు ఫోన్ పెట్టేయండి. అయ్యో, అలా మాట్లాడలే. ఫోన్ పెట్టేకు, కాసేపు మాట్లాడు. సరే మాట్లాడండి. ఏం మాట్లాడాలి జానకి? ఏం లేదు కదా, అందుకే చెప్పాను ఫోన్ పెట్టేయమని. సర్లే పెట్టేస్తాను. ఇదిగో పెట్టేశాను. అరే ఏంటి అందరూ అలా నవ్వుతున్నారు? అమ్మగారు, చిన్నయ్య గారిని ఫోన్ పెట్టమంటే తీసుకొచ్చి
మీ ముందు టేబుల్ మీద పెట్టారు. కాళ్ళు నొక్కుతుంది, ఒళ్ళు పడుతుంది. పాపం సినిమాకి బయలుదేరింది. నేను కుదరదు, నా కాళ్ళు నొక్కు అన్నాను, వచ్చి నొక్కుతుంది. తను ఇప్పుడు నా పని మనిషి కదా, నేనేం చెప్తే అది చేస్తుంది. నా కూతుర్ని బానిసలా మారుస్తావా? నిన్ను